ఇక మై హోమ్ భూములు తిరిగిచ్చేయాలని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కమలపాడు రైతులు ఆందోళన బాటపట్టారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భూములు ఇచ్చామన్నారు. తీరా చూస్తే ఫ్యాక్టరీ నిర్మాణం చేయకపోగా బీడు భూములుగా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు కాదు కదా, తమకు కూడా ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మై హోమ్ బాధిత రైతులు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి దాచేపల్లి ఏరియాలో ప్రధానంగా ఈ మధ్యకాలంలో అనేక సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొన్న సరస్వతి ల్యాండ్లకు సంబంధించినటువంటి అంశంలో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం మై హోమ్ సిమెంట్స్కి సంబంధించి భూములు ఇచ్చాము, కానీ ఇక్కడ అభివృద్ధికి ఏదైతే మేము అనుకున్నటువంటి విధంగా కాకుండా పూర్తిగా అన్యకాంతం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా రైతులు రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైతులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటండి అసలు ఏం జరిగింది? ఈ భూములు ఎప్పుడు ఇచ్చారు? ఏం చెప్పి వాళ్ళు తీసుకోవడం జరిగింది? నా పేరు కోలా నవజ్యోతి. నేను పల్నాడు రైతు సంఘానికి కన్వీనర్ను. 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ముఖ్యంగా గామలపాడు, ఇరికేపల్లి, శ్రీనగర్ ప్రాంతాల రైతుల దగ్గర మై హోమ్ మేనేజ్మెంట్ భూములు కొనుగోలు చేయడం జరిగింది. అప్పుడు 50,000 రూపాయల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజుకి 22 లక్షలు 20 లక్షల రూపాయల దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఆ రోజున రైతులు ఈ దుర్గా సిమెంట్ ఫ్యాక్టరీ ఒక 40 ఏళ్ల క్రితం ఇక్కడ దుర్గా సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది. అందులో వందలాది మంది ఉపాధి పొంది ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే ఉపాధి మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వస్తే ఆ రోజుకున్నటువంటి యువకులకు ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అని ఆశపడి ఆ రోజున భూములు ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు 20 సంవత్సరాల నుండి ఏ రకమైనటువంటి ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించినటువంటి దానికి పూనుకోకుండా మేనేజ్మెంట్ ఇదంతా కూడా అడవిలాగా మార్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కనీసం పశువులు మేపుకుందామన్నా కూడా వీలైనటువంటి పరిస్థితి. అట్లానే ఇప్పటికి వాళ్ళకి అమ్మనటువంటి భూములకి వెళ్ళాలన్నా కూడా రహదారులన్నీ ఆ దారులన్నిటిని కూడా మూసేసిన పరిస్థితి, కాలువలు లేకుండా చేసినటువంటి పరిస్థితి, అమ్ముకోకుండా ఉన్నటువంటి రైతులు పరిస్థితి కూడా దుర్బలంగా తయారైనటువంటి పరిస్థితి. అవి కూడా బీడు భూములుగా తయారయ్యాయి. ఎన్ని ఎకరాలు ఇచ్చారండి? ఇక్కడ దాదాపు రైతుల దగ్గర 1500 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది. అట్లనే సొసైటీ భూములు కానీ రెవెన్యూ ల్యాండ్ భూములు కూడా ఒక 500 ఎకరాల దగ్గర ఒక 500 ఎకరాలు వాళ్ళు ఆఫీషియల్ అసైన్డ్ భూములు తీసుకోవడం జరిగింది. ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. మీ కళ్ళ ముందే ఈ దృశ్యం అంతా కూడా కనబడతా ఉన్నది. కాబట్టి మేమేమంటున్నామనంటే మీరు అసలు కడతారో కట్టరో మాకు తెలియదు. అప్పటి వరకు మేమేమవుతున్నాం, ఈ రోజున ఉపాధిని ఎత్తుక్కుంటూ వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పోయి ఆటోల్లో పోయి పనులు చేసుకొని రావాల్సినటువంటి పరిస్థితి, ఆటోలు యాక్సిడెంట్లు చనిపోతున్న పరిస్థితి ఇదంతా కూడా ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ ల్యాండ్ ఏమంతా చెట్లు పట్టడం వల్ల ఉండ భూమి మీద పంటల మాకు ఆ రోజు పంటలు బాగా పండేవి, పైర్లు అందరం వేసాం. కాబట్టి ఈ రోజు పైర్లు వేయడానికి వీలు లేదు. మాకు ఉండ పైర్లు వేసుకుందామంటే దీని మీద చీడపీడ మొత్తం వేసవికాలంలో వచ్చి దీని మీద నివసిస్తుంది. మేము ఎప్పుడైతే పైర్లు వేయగానే మళ్ళీ తెచ్చి వచ్చి అది అటాక్ చేస్తుంది. మాకు పంటలు లేవు, సన్నకారు రైతులు. మేము ఏం చేయాలా? మీరు ఏదో నిర్మాణం చేస్తే మా పిల్లలకి ఏదో ఉపాధి పనులు ఉంటాయి. అది మీరు తొందరగా చేయాలి కదా. మాకు ఇష్టమై మేము ఇచ్చాం. మీకు ఏది మేము ఇసుకేసి ఇచ్చిన దాన్ని మా పిల్లలకి ఏదైనా ఇస్తారని మీరు మీ మీద ఆశతోటి మీరు ఎన్నాళ్ళు అయింది? 18 సంవత్సరాలు 19 ఏళ్ళు అయింది. మీరు ఏదో కట్టాలి కదా, పెద్దవాళ్ళేగా మీరు. ఏదైనా సన్నకారు బొన్నకారు రైతులు అయితే 1 ఎకరం 2 ఎకరాలు కొనుక్కునేది కదా. కనీసం 1500 ఎకరం కొన్నారు మీరు ఏదైనా తొందరగా నిర్మాణం చేస్తే మా పిల్లలు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు నాకు కొత్త జాబులో ఉంటారు. అదే మేము కోరుకుంటున్నాం. ఏంటండి మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి భూముల్ని చూస్తుంటే, పంటలు పండే భూముల్ని? మాకు ఏకాడికి ఈ పొలం తీసుకుంటారు కాబట్టి పిల్లలకి ఏదైనా జాబులు వస్తేనే ఆస్తి ఇచ్చినామండి. ఆ రోజు మేము అలా ఇవ్వటమే మాకు ఒక శాపంగా మారింది. ఈరోజు మా పనులు అయిపోయింది, ఎందుకంటే మాకు షుగర్లు బీపీలు వచ్చినాయి. పిల్లలు కాస్త చదువుకొని మరి ఏదైనా ఎక్కడ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా మరి ఫ్యాక్టరీ ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు భూములను వదలరు, ఏదో ఇంకా కంపల్సరీగా అయితే తప్ప. అలా వదులుకొని ఇప్పుడు ఈ భూములు అన్యక్రాంతం అయిపోవడంలో ఎలా చూస్తారు? బాధాకరంగానే ఉంది, కానీ పిల్లలకి ఏదైనా అవకాశాలు ఉంటాయో, పనులు ఉంటాయేమో, మా వయసులో అయిపోతున్నాయి కదా.
మరి ఏదైనా జాబులు బోబులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఒక మాట అన్నారు, మీ పిల్లల అర్హత ఉంటే తీసుకుంటామని అన్నారు. ఆ మాట దానికి రాతపూర్వకంగా ఏం లేదు, మాటపూర్వకంగా అంటే ఆ రోజు రైతులు మాకు తెలియదు కాబట్టి ఇంత ఇచ్చేసిను. ఈ రోజు ఏంటంటే వాళ్ళు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టేంత వరకు మాకు ఏదైనా ఇస్తే మరి ఏదో 20,000-30,000 కథ సాగు చేసుకుంటే కథ పండుద్దేమన్న రైతుకి ఆశే కాబట్టి మరి భూములు ఫ్యాక్టరీ కట్టేంత వరకు కూడా మాకు ఇస్తే మరి మేము సాగు చేసుకొని వాళ్ళు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టినప్పుడు మళ్ళీ మేము వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేస్తాం, ఏదైనా పిల్లలకి భవిష్యత్తుని ఏర్పాటు చేసి మాకు ఏదైనా ఒక అవకాశం చేయమని చెప్పేసి మీడియా ముఖంగా మరి పెద్దలందరికీ తెలియజేస్తున్నాం అండి. మీరు చెప్పండి ఎలా ఏంటి నిజంగానే మీకు ఒకవేళ వాళ్ళు ఇస్తే మళ్ళీ తిరిగి పండియగలరా ఇక్కడ? పండియగలం అండి. ఫస్ట్ మా అసైన్మెంట్ ల్యాండ్ కొనేటప్పుడు మా దగ్గరకు వచ్చి సాంబశివరావు అని ఆయన మా దగ్గరకు వచ్చి మాకు ఈ మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీకి మీ భూములు మాకు ఇస్తే మీకు చాలా ఉపయోగకరం, మీ పిల్లగాళ్ళకి జాబులు, మీరు మేము కొన్నందుకు మేము తీసుకున్నందుకు మా ఫ్యాక్టరీలో మీరు ఏదన్నా ట్రావెలింగ్ చేసుకోవటమో లేకపోతే ట్రాన్స్పోర్ట్ నడుపుకోవటమో మీ భవిష్యత్తు బాగుంటుందనే మాయ మాటలు చెప్పి మా భూముల్ని ఓన్లీ 90,000 లెక్క తీసుకొని కనీసం 18-19 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు దాని నిర్మాణం అనేది చేపట్టలేదు. అప్పుడు ఆ మోసపూరిత మాయ మాటలకి మేమందరం నమ్మి మా పిల్లగాళ్ళకి జాబులు వస్తాయి, మాకు పని దొరుకుద్ది. ఇప్పుడు ఎందుకంటే పక్కన దుర్గా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటే కాజీ లేబర్ అని లోడింగ్ అని జాబులని అందరూ బతుకుతున్నారు. అట్లనే బతుకుతామని చెప్పి ఆశతోటి మేమందరం ఇస్తే మా నోట మట్టి కొట్టి 20 సంవత్సరాల నుంచి శూన్యంగా అడవులను తలపించే రకంగా తయారు చేసి మమ్మల్ని వలస కూలీలుగా బయటికి వెళ్ళి బతికే పరిస్థితికి తీసుకొచ్చిన ఈ మైహోమ్ వాళ్ళు ఏంది మరి రైతులందరూ దయించి ఏదన్నా ఫ్యాక్టరీ కట్టడం కానీ కాకపోతే భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం కానీ ఏదన్నా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎలా ఉందండి ఇక్కడ పరిస్థితులు మీరు చూస్తూ ఉంటారు? మేము చూసిన గామలపాడు మా గ్రామానికి అది వరకు తెలంగాణ నుంచి అటు పక్క విలేజ్ల నుంచి కూలీలకు వచ్చి మంచి కూలి పనులు దొరికాయి. ఇవాళ మా గ్రామంలోనే మేము చూస్తుంటే మా గ్రామంలో వాళ్ళే ఉదయం 9ంటికి 8 గంటలకే స్టార్ట్ అయ్యి 20-30 కిలోమీటర్ల ప్రయాణం చేసి కూలి పనులకు వెతుక్కుంటూ వెళ్తున్నారు. కొన్ని కుటుంబాలు అయితే వెళ్ళిపోయారు కూడా. అయితే ఆ రోజు వీళ్ళు చెప్పినటువంటి మాయమాటలు విని నమ్మి ఇచ్చినందుకు వాళ్ళు ఇవాళ కుటుంబాలు సర్వనాశనంగా అయిపోయినాయి. కాబట్టి ఆ రోజు చెప్పిన మాటలు ఏంటి, ఈరోజు వీళ్ళు చేస్తున్న పనులేంటి ఒకసారి మీరు అక్కడ చూస్తే ఒక ఇంట్లో ఒక రైతుకి ఆయన పొలంలో రాయి తోలించుకొని వస్తుంటేనే ఆ ట్రాక్టర్ని నిర్దాక్షిణ్యంగా ఆపేసి ఇక్కడ రాయి కార్చుకుంటున్నారు. ఇక్కడ వెనకాల రాళ్ళు కుప్పలుగా ఉంటాయి చూడండి. ఆ రాయి కార్చుకొని ట్రాక్టర్లకు గాలి తీయటం అంటే రైతులు వాళ్ళ పొలాల్లోకి వాళ్ళు వెళ్ళి కూడా ఒక కట్టె కొట్టుకోవాలన్నా రాయి తీసుకోవాలన్నా కానీ వాళ్ళ పర్మిషన్లు కావాలి, వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అసలు మీరు సిమెంట్ ఫ్యాక్టరీ కట్టని ఎడల రేపు మార్చి నెల వరకు మీరు సిమెంట్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి కట్టితే మేమందరం సంతోషిస్తాం. లేకపోతే ఏప్రిల్ జూన్ నాటికి తొలకరి వర్షాలకి భూముల్లోకి వెళ్ళి స్వచ్ఛందంగా మేము పంటలు పండించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాము. అండ్ మీరు చెప్పండి, వాళ్ళు నిజంగానే పాపం రైతులు వాళ్ళు మీకు తల్లిదండ్రులు కానివ్వండి వాళ్ళు పెద్దవాళ్ళుగా మీకోసమే మీ భవిష్యత్తు కోసం ఇచ్చారు. ఇలా పరిస్థితుల్లో ఎలా అనిపిస్తుంది మీకు? ఈ పొలాలు ఇచ్చే రోజున మా వయసు 10 సంవత్సరాలు 10-12 సంవత్సరాలు ఉంటాయి. ఈ భూములు అమ్ముకుంటే మనం ఏం పని చేస్తున్నానా అని అడిగితే మేము ఎలాగో ఈ పని చేసి బతుకుతున్నారా, ఆ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే మీ భవిష్యత్తు అన్న బాగుంటుంది, మీరు మాలాగా కష్టపడకుండా ఉంటారని ఆశతో ఇస్తున్నాం అని అన్నారు. అలా మోసపోయి మేము 20 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చాం. 20 సంవత్సరాల నుంచి ఈ భూములను అడవులలాగా మార్చి మై హోమ్ మేనేజ్మెంట్ జూపల్లి రామేశ్వరరావు గారు ఎంతో దైవభక్తి కలవారని మీడియాలో అన్ని చోట్ల చూస్తున్నాం. అంత పెద్ద మనిషి ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా మా విలేజ్ వచ్చింది లేదు, రైతులను పరామర్శించింది లేదు. ఆయన ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల బాగోగులు చూడాలని, మీ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఎంతో సహకరించిన మా రైతుల్ని మమ్మల్ని ఆదుకోవాలని మీ మీడియా ద్వారా కోరుకుంటూ, మేము మార్చి ఏప్రిల్ నెలలో కల్లా మీ నిర్ణయం తెలియజేయకపోతే మేమే ఎద్దులు తీసుకొని వచ్చి భూములు సాగు చేసుకొని పంట పండించుకుంటాం. ఉద్యోగం వస్తాయి అనే ఆలోచనలో ఉన్నారు. మళ్ళీ తిరిగి వ్యవసాయ భూమిలోకి వెళ్ళటం బాధగా ఉండదా? ఉంటుందండి, ఉంటుంది. మరి చేసేది ఏం లేదు కదా. ఎప్పుడో 10-12 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు భూములు ఇస్తే ఇంతవరకు ఏది లేకపోతే ఇప్పుడు నేను ఉపాధి లేక ఉద్యోగాలు లేక పెళ్లి లేని యువకులు మా గ్రామాల్లో ఎంతోమంది ఉన్నారు. ఏం చేయాలి మరి? మాకు ఏ పరిస్థితి లేదు, ఏదో ఒకటి చేసుకోవాలి. కాబట్టి మా భూములు మేమే సాగు చేసుకొని పండించుకోవాలనే ఆశతో ఎదురు చూస్తున్నాం. వాళ్ళు నిర్మాణం చేపడతామని హామీ ఇస్తే మరి 20 సంవత్సరాల నిర్మాణం చేపట్టినందుకు నష్టపరిహారం కూడా చెల్లించాలి. దీన్ని ఇంకా
ఉధృతంగా చేయకుండా రామేశ్వరరావు గారు పెద్ద మనసుతో ఆలోచించి మా ఊరిని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఈ మీడియా ద్వారా. థ్యాంక్ యూ. మీరేమంటారు సార్? సార్ మాకు తెలియని వయసులో మా అమ్మ మా తల్లిదండ్రులు పొలాలు అమ్మేశారు. అప్పుడు మాకు తెలియదు. మేము కూడా మీలా మా తల్లిదండ్రులు అన్నారుగా మాలాగే మీరు కూడా ఎద్దులకి హాయ్ హాయ్ అనుకుంటా వెళ్ళి పనులు చేసుకుంటాం కాదయ్యా, మీరు కూడా రేపు జాబులు చేయాలి, మన ఊర్లో 2-3 ఫ్యాక్టరీలు పడతాయి ఖచ్చితంగా, దానికోసం మేము మన భూములు వాళ్ళకి ఇచ్చేస్తే రేపు మీరు పెద్ద అయ్యేలోపు వాళ్ళు ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తారు, నిర్మాణం చేసిన తర్వాత మీకు ఏదో జాబులు వస్తాయి, అప్పుడు మేము ఉంటేనేమో బతికితేనేమో మాకు ఒక ముద్ద అన్నం పెట్టండి, లేకపోతే లేదు, దానికోసం నమ్మి మేము ఈ భూములు ఇస్తున్నాము. ఇలా రేపటి రోజున మీకు మీ పిల్లలు మీరు భవిష్యత్తులో బాగుంటారని మన భూములు అమ్మేస్తున్నామయ్యా అని చెప్పారు. ఈ మై హోమ్ ఇండస్ట్రీ వాళ్ళేమో ఇవాళ రేపు మేము ఇల్లులు కట్టుకోవాలన్నా లేకపోతే ఏదన్నా ఇళ్ళలో ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఒక కట్టె కోసం కానీ లేకపోతే రాయి కోసం కానీ వచ్చినా కానీ మధ్యలోనే ఆపేసి బెదిరించేసి చేస్తున్నారు ఈ మై హోమ్ ఇండస్ట్రీ వాళ్ళు. అంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారా స్థానికులను? స్థానికులను చేస్తున్నారు, సందేహంగా లేదు. ఎందుకు మిగిలిన కూడా అమ్మేసుకొని వెళ్ళిపోవాలనే? అమ్మేసుకొని వెళ్ళిపోతేనే కదా వాళ్ళు ఇవన్నీ మళ్ళీ లోన్లలో ఇవన్నీ తీసుకుపోయి లోన్లో పెట్టుకొని డబ్బులు తెచ్చుకుంటున్నారు. అసలు ఫ్యాక్టరీ కట్టే ఆలోచన విధానం ఇక్కడ ఎక్కడ కనబడుతుందా మీకు? లేదు సార్, అస్సలకి లేదు. 20 సంవత్సరాల నుంచి పబ్లిక్ హీరింగ్ పెట్టమని ఒకసారి ఇప్పుడు అర్థమైంది గవర్నమెంట్ని. అంతకుముందు పెట్టారు 2013లో, ఇప్పుడు పబ్లిక్ హీరింగ్ గవర్నమెంట్ జరపమను, ప్రజల స్పందన ఏందో కంపల్సరీ అర్థమైంది. 2005లో భూములు కొన్నారు సార్. పబ్లిక్ 2005లో భూములు కొన్నాక ఇక్కడ కట్టాల్సిన ప్లాంట్ పోయి రాయలసీమలో జయజ్యోతి అనే ప్లాంట్ని టేక్ ఓవర్ చేసి అక్కడ తీసుకున్నారు. మరి అంటే ఇక్కడ గ్రామ ప్రజలను మోసం చేసినట్టేగా సార్. మరి గవర్నమెంట్ ల్యాండ్ ఎంతకంత గ్రామానికి వదిలిపెట్టాలి కదా, గొడ్లకి వాడికి కానీ, అసలు మొత్తం ఆక్రమణ చేశారు వాళ్ళు. ఏం గ్రామాలు ఏముంచలా, మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ పోయి ఉంటుంది. ల్యాండ్ 1 ఎకరం దాకా ఉంది. ఒక 300 ఎకరానికి పర్మిషన్ తీసుకున్నారు, మిగతాది మొత్తం వాళ్ళ ల్యాండ్ ఊర్లో పెట్టుకున్నారు. అంటే గొడ్లకి గోదలకు కూడా ఏం లేకుండా వాళ్ళే మొత్తం రానియట్లేదా మ్యాప్ తగ్గి? మొత్తం గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మాకు.